ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు నేను నాది అంటే అహంకారము మమకారం అనేటువంటివి చివరి క్షణం వరకు ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా ఇవి ఉంటూనే ఉంటాయి. ఇవి వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఒకసారి చివరిలోనే. కానీ ఆస్తులు వాస్తులు వేల కోట్ల ధనం సంపాదించిన లక్షల కోట్ల ధనం సంపాదించిన ఇవన్నీ కూడా నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా చుట్టాలే, నా వాళ్ళే అనుభవించాలి అనేటువంటి తాపత్రయంతో సంపాదిస్తాడు. ఎవరికి ఏమీ విదిలించడు. ఎంతో లాభం ఉంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఎవరికి రూపాయి ఇవ్వడు, ఎవరికి సహాయం చేయడు. ఇదంతా వదిలేస్తాడు. చివరికి వెళ్ళిపోతాడు. చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కొత్త జీవితం. ఈ చుట్టాలు ఎవరు రారు, కొడుకు రాడు, కూతురు రాదు, చుట్టాలు రారు, ఎవరు రారు. మళ్ళీ సొంత జీవితం మళ్ళీ అక్కడ మొదలు. అక్కడ మళ్ళీ సొంతంగా కష్టపడాల్సిందే, సంపాదించుకోవాల్సిందే. ఇదేది వెంట వచ్చేది కాదు. ఈ విషయాలు ఎవరు తెలిసినా కానీ నమ్మరు. పునర్జన్మ ఉంది అనేటువంటి విషయాన్నే విశ్వసించరు. కాబట్టే జ్ఞానం అనేటువంటిది రాదు. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. పార్వతమ్మ వారిని ఏమని ప్రార్థించాలి? జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. జ్ఞానం వైరాగ్యం కావాలి. నువ్వు సంపాదించు, ధర్మంగా అర్థాన్ని సంపాదించు, ధర్మంగా కామాన్ని కోరికల్ని నెరవేర్చుకో. అది శాస్త్రం ఒప్పుకుంటుంది. ధర్మం చెర సత్యం వద. సత్యాన్నే పలకాలి, అసత్యాన్ని అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉన్నాయి. తెలిసినా కానీ మనం వాటిని ఆచరించం. ఎందుకంటే స్వార్థ చింతన మనిషిలో ఉండేటువంటి ఆ రకమైన దురాశ, పేరాశ లేదా అత్యాశ. వీటితోటి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని చేసినా నేను నాది అనేటువంటిది మాత్రం, అహంకార మమకారాలు మాత్రం మనిషిని జీవితంలో చివరి క్షణం వరకు కూడా విడిచిపెట్టవు. ఈ శరీరంలోంచి బయటికి పోయిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎంతో జ్ఞానవంతులకు తప్ప. అందుకే అమ్మవారిని ఏం ప్రార్థించాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అనేది ప్రార్థించాలి. మిగిలినవన్నీ మన ప్రాప్తాన్ని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మన కృషిని బట్టి, పెద్దల ఆశీస్సులను బట్టి వస్తాయి. కానీ మనం చేయవలసిన మాత్రం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అని ప్రార్థించాలి. అది అమ్మవారు అప్పుడు మనం మెచ్చుకుని మనం అడగకుండానే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అవన్నీ కూడా అమ్మవారు చూసుకుంటుంది, అయ్యవారు చూసుకుంటారు. యోగక్షేమాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆ నమ్మకం కనుక మనకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం నమో భగవతే శ్రీనారాయణాయ. నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నమః శివాయ.